హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు. నమస్కారం సత్యనారాయణ. నమస్తే. సో యూజువల్గా ఇంట్రాడేలో ట్రేడింగ్ చేస్తూ ఉంటారు చాలామంది. అసలు పారామీటర్స్ ఏం చెక్ చేసుకోవాలి, ఎలా ట్రేడ్ చేయాలి, ఎవరు ట్రేడ్ చేస్తే బాగుంటుంది? ఓకే, ఈ డే ట్రేడింగ్ అంటారు, దాన్ని ఇంట్రాడే అంటారు, డే ట్రేడింగ్ అంటారు. దీంట్లో చాలా పారామీటర్స్ అంటే ఏంటంటే బీటీఎస్టీలు ఉంటాయి. బై టుడే సెల్ టుమారో 3:20కి 3 తర్వాత 3:30 క్లోజ్ అవుతుంది. 3:15 నుంచి 3:30 లోపులోనే బీటీఎస్టీ బై టుడే సెల్ టుమారో 3:15 కొనుక్కోవాలి. 3:30 క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ 9:15 to 9:30 లోపు అమ్మేసేయాలి. కంపల్సరీ ఏం లేదు, ప్రాఫిట్ వచ్చేస్తుంది. అప్పటికి 5% 10% వచ్చేస్తుంది, ఎగ్జిట్ అయిపోవాలి. అది అనాలిసిస్ చేయాలి. అవి చాలా పారామీటర్స్ ఉంటాయి, అవి చూసుకోవాలి. ఇంట్రాడే చేయాలంటే బాగా కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. బిగినర్స్ చేయొద్దు, బిగినర్స్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ బిగినర్స్ ఏం చేయాలి అనేది దీంట్లో కూడా వస్తుంది, చెప్దాం. ఇది బీటీఎస్టీలు అంటాం దాన్నే. మళ్ళీ ఇంకోటి ఇంట్రాడే అంటే ఉదయం కొనుక్కొని 3:30 లోపులోనే అమ్మటం అన్నమాట. అది ఎలా అంటే ఇంట్రాడేలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే న్యూస్ వస్తూ ఉంటాయి. ఆ న్యూస్ని బట్టి లైవ్లోనే ఆ షేర్ ప్రైస్కి మూమెంట్ వస్తుంది. అది ఇంట్రాడేలో. ఇక తర్వాత స్వింగ్ అని ఉంటుంది. SWING స్వింగ్ అంటే ఏంటిది? మనం కొనుక్కొని ఒక 1 week 10 days, ఒక వారం 10 రోజులు వర్కింగ్ డేస్, శని ఆదివారాలు ఉంటావు కాబట్టి 5-6 రోజులు వర్కింగ్ డేస్ ఉంటే ఓ 5 to 10% వస్తాయి. స్వింగ్ కాల్స్ అంటే ఏంటిదంటే కొన్ని న్యూస్ పారామీటర్స్, కొన్ని టెక్నికల్స్, వాటిని బట్టి ఎలా అంటే ఇప్పుడు రిలయన్స్ ఉంది, ప్రజెంట్ బోనస్ ఉంది. బోనస్ అనేది అనౌన్స్మెంట్ జరిగిపోయింది, రికార్డ్ డేటు ఇవన్నీ అయిపోయినాయి. కానీ ఆ డేట్ వచ్చే ముందు 1 week అట్లా ఈవెంట్కి ముందు ఎంటర్ అయితే ఆ ఈవెంట్ వచ్చే టైంకి పీక్ వెళ్తుంది. దాన్ని స్వింగ్ స్వింగ్ కాల్స్ అంటాం. అది సేఫ్. ఇకపోతే ఇన్వెస్ట్మెంట్ అంటే మంచి కంపెనీ చూస్తాం, కొనుక్కోవటం కొన్ని నెలల పాటు. ఈ కొన్ని నెలల పాటుకి ఏం జరుగుద్ది అంటే ఎవ్రీ క్వార్టర్స్ 4 quarters ఉంటాయి మనకి, ఏప్రిల్ మే జూన్. జూలైలో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ థర్డ్ క్వార్టర్, జనవరి ఫిబ్రవరి మార్చ్ ఫోర్త్ క్వార్టర్. ఇప్పుడు మన సెప్టెంబర్ అయిపోతుంది, రేపు ఫస్ట్ తర్వాత సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తుంటాయి. ఈ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే వస్తాయో ఈ 3 నెలలు అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్లో ఈ 3 నెలల్లో ఏ కంపెనీలకి ఆర్డర్స్ ఎక్కువ వచ్చినాయి, ఏ కంపెనీలు వేరే విధంగా అంటే అడ్వాన్స్ ట్యాక్స్ అని ఒకటి వస్తుంది, సెప్టెంబర్ 15కి వచ్చేసింది. ఈ అడ్వాన్స్ ట్యాక్స్ ఏ కంపెనీలు ఎంత ఎక్కువ కట్టినాయి అడ్వాన్స్ ట్యాక్స్ అంటే లాస్ట్ ఇయర్ సెకండ్ క్వార్టర్లో ఎంత ట్యాక్స్ పే చేసింది, ఇప్పుడు ప్రజెంటు ఎంత ట్యాక్స్ పే చేసింది, అంతకంటే ఎక్కువ ట్యాక్స్ పే చేసిన కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ గ్రోత్ ఉన్నట్టు. ఇన్కమ్ ట్యాక్స్ సింపుల్, ఇది అడ్వాన్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కట్టిండు అంటే ఇన్కమ్ ఎక్కువ ఉన్నట్టు, ఇన్కమ్ ఎక్కువ ఉంది అంటే ప్రాఫిట్ ఎక్కువ ఉన్నట్టు, ప్రాఫిట్ ఎక్కువ ఉంది అంటే షేర్ ప్రైస్ పెరుగుతున్నట్టు. అది ఎప్పుడు తెలుస్తుంది? ఈ అడ్వాన్స్ ట్యాక్స్ డేటా ఏదైతే సెప్టెంబర్ 15 వచ్చేసింది. అయితే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? సెప్టెంబర్ అయిపోయినాక అక్టోబర్లో వస్తాయి రిజల్ట్స్. మన పని ఏంటిది? అడ్వాన్స్ ట్యాక్స్ డేటా చూసుకొని రాసుకొని అక్టోబర్లో ఏవైతే క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తాయి ఆ రిజల్ట్స్ ముందు ఆ కంపెనీ ఏదైతే ఉందో మనం నోట్స్ రాసుకొని ఒక 1 week బిఫోర్ బోర్డు మీటింగ్ ఉంటుంది, రిజల్ట్స్ అనౌన్స్ చేసేది. ఆ రిజల్ట్స్ అనౌన్స్ చేసే డేట్కి మనం రెడీగా ఒక 3-4 days బిఫోర్, 1 week బిఫోర్ బై చేసి పెడితే ఆ ఈవెంట్ వచ్చేటప్పటికి ఆ రిజల్ట్స్ అనౌన్స్ చేసే టైంకి పీక్ వెళ్తుంది, మంచి ప్రైస్ వస్తుంది. 15-20-25% కూడా ఇచ్చేస్తాయి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో. అవి మనం అప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. మళ్ళీ ఇంకో కంపెనీ చూసుకోవాలి, ఇంకో క్వార్టర్. ఇట్లా ఎవ్రీ 4 quartersకి కనుక చేస్తే సేఫ్గా మంచి పైసలు వస్తాయి. 20-25% 1 timeకి ఈజీగా మంచిగా హోమ్ చేస్తే మన పైసలు 1 year లోపల 1 time 2 times అయితే ఈజీగా అవుతుంది, ఒక పద్ధతి. ఇక రెండో పద్ధతి, ఈ ఇంట్రాడే చేసే వాళ్ళు మాత్రము వరల్డ్ మార్కెట్లు ఫాలో అవుతారు. పొద్దున్నే ఇప్పుడు చాలా వరకు వెబ్సైట్లు ఉన్నాయి, స్క్రీనర్లు ఉన్నాయి, అవి డైరెక్ట్గా ఈ షేర్లు పెరుగుతున్నాయని ఇచ్చేస్తుంది. డే ట్రేడింగ్ చేసే వాళ్ళందరూ
పొద్దున్నే బిలో 9లో రాసి పెట్టుకుంటారు ఈ షేర్స్ మూవ్ అవుతున్నాయని. ఇంట్రాడే చేసేవాళ్ళు 9 o'clockకి bseindia.com ఓపెన్ చేయాలి. bseindia.comలో 30 కంపెనీలు ఉంటాయి. ఏది BSE సెన్సెక్స్ 30 ఉంటాయి. ఆ 30లో ఏవైతే పాజిటివ్ ఉన్నాయో అవి ఆ రోజుకి పాజిటివే, ఏవైతే 30లో నెగిటివ్ ఉంటాయో అవి ఆ రోజుకి నెగిటివే. మన పని ఏంటిది? ఇంట్రాడే చేసేవాళ్ళు 30లోనే చూసుకుంటారు, ఆ 30లోనే ఎత్తుకోవాలి. 30లోనే 9ంటికే కనుక వచ్చేస్తుంది, 9ంటికే డేటా వచ్చేస్తుంది. ఏ షేర్లలో ఈరోజు మూమెంట్ ఉండబోతుందో అవి వాళ్ళు దాన్ని చూసుకొని రాసుకొని, మేము ఇప్పుడు మనం చెప్పే ఏవైతే ఉన్నాయో అన్నీ వినండి, రాసుకోండి. మీరేం చేయొద్దు, అబ్జర్వ్ చేయండి. మనం చెప్పినవి అబ్జర్వ్ చేసి రాసుకొని ఇది అవుతుందా లేదా అనేది అయిందనుకో ఓకే, ఇప్పుడు పాజిటివ్ ఉన్నాయి పెరిగినాయి, నెగిటివ్ ఉన్నాయి పడ్డాయి. మీది అది ఎక్యురసీ సక్సెస్ రేట్ ఎప్పుడు తెలుస్తుంది? 3:30కి తెలిసిపోద్ది. అది పెరిగిందా లేదా, పడిందా లేదా అనేది 3:30కి తెలిసిపోద్ది. మనం ఏం చేయాలి? ఒక వారం పాటు రాస్తే మండే టు ఫ్రైడేకి మీకు ఒక ఐడియా వస్తుంది. మళ్ళీ మనం ఏం చేయాలి? ఎవరైతే ఇంట్రాడే జాయిన్ అవుతారో ఎక్కువ క్వాంటిటీ చేయక్కర్లే. ఇప్పుడు సపోజు ఒక రిలయన్స్ ఉంది, పెరుగుతుందని చూపించింది, ఓ 3,000 ఉంది, ఒక షేరే కొను, 100 కొనక్కర్లే. ఒక షేర్ కొంటే 3,000 రూపాయలు అయింది. వస్తే ఎంత వస్తుంది? ఓ 20-30 వస్తుంది, పోతే 20-30. కానీ నీకు తెలుస్తుంది అంతే తప్ప 100 కొన్నా లాస్ వచ్చింది అని అనుకోక్కర్లే. సపోజ్ సరే రిలయన్స్ అంటే 3,000 ఉంది, ఇంకోటి 100దో 150దో 200దో 1000దో 700 ఉంటుంది, ఒక 500 షేర్ ఉంది, మీరు చూసిర్రు అది పెరుగుతుంది అనిపించింది, ఒక షేరే కొను. ఎంఆర్ఎఫ్ ఉంది, రోజు ఇస్తుంది 4,000-5,000 ఎంఆర్ఎఫ్. మేమైతే మా వాళ్ళు అందరు చెప్తే అదే పని చేస్తారు. ఎంఆర్ఎఫ్ తగ్గింది కొంటారు, పెరిగింది అమ్ముతారు, 5,000-10,000 ఇచ్చేస్తుంది. మళ్ళీ దీంట్లో ఏదైతే MTF అని ఉంటుంది, అంటే మార్జిన్ తక్కువతోటి మనం ట్రేడ్ చేసుకునే ఫెసిలిటీ అనమాట. ఇవన్నీ మనం ఇవన్నీ పారామీటర్స్. ఇవన్నీ పారామీటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.